రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ పిటిషన్ విచారిస్తూ కొండా సురేఖ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీలోపు కొండా సురేఖ నేరుగా కోర్టుకు హాజరు కావాలని, లేకపోతే పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఆమెను కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం మాత్రం నాంపల్లి కోర్టులో మాత్రం కొండా సురేఖపై అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి అలాగే కొండా సురేఖ మాత్రం హాజరు కాకపోవడం పైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ అండి. మంత్రి కొండా సురేఖ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ అయింది. మొత్తంగా నాంపల్లి సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 5కు విచారణ వాయిదా వేసిన విషయం తెలిసింది. ఇటు మంత్రి కొండా సురేఖ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ విషయం పైన మంత్రి కొండా సురేఖ నాన్ బెయిలబుల్ అయితే నాకు వారెంట్ రాలేదు, వారెంట్ మాత్రం రావడం జరిగింది కానీ నాన్ బెయిలబుల్ అని మీడియా అనేక కథనాలు అయితే సృష్టిస్తున్నట్టుగా కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇటకేలకు నోటీస్ అయితే వాళ్ళకు అందడం జరిగింది. ఇక కేటీఆర్ పై చేసినటువంటి దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావా కేసులో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మరి మనకు ఫిబ్రవరి 5కు వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఈ ఏడాది ఆగస్టు 2న నాంపల్లి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసింది. సో మొత్తానికి కేటీఆర్ ఈ ఇద్దరు మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం, మరోవైపు నాగార్జున కూడా కుటుంబపై వ్యాఖ్యలు చేసిన తర్వాత నాగార్జున క్షమాపణ చెప్పడంతో అది కూడా విరమించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ కేసులో అంటే కొండా సురేఖ నేరుగా మరి హాజరు కాకపోవడంపై కోర్టు కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి తదుపరి అంటే న్యాయస్థానం కావచ్చు, అలాగే కొండా సురేఖ తరఫున అడ్వకేట్ల వాదనలు ఎలా ఉన్నాయి, మరి కాసేపట్లో పూర్తి విషయాలు తెలియాల్సింది. అయితే నేరుగా కోర్టుకు హాజరు కావాలని అయితే ఆదేశం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఏమైనా స్పందించడం జరిగిందా? వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అంటే దాంట్లో అంటే ఏదైతే వారెంట్ జారీ చేశారో వారెంట్ లో స్పష్టంగా రాస్తుంది కొండా సురేఖ ఖచ్చితంగా తాను వ్యక్తిగతంగా హాజరు కావాలన్నట్టుగా కూడా దాంట్లో క్లియర్గా పొందుపరిచారు. దానికోసం అన్నట్టు వస్తానని కూడా తను చెప్పడం అయితే జరిగింది. మరి దానిపైన ఇప్పటికీ న్యాయవాదులు ఇంకా అంటే దాంట్లో ఉపశమనం ఏమైనా ఉంటుందా, తనకు వచ్చిన నోటీసులు ఇంకెవరైతే కోర్టును ఆమెను అది చేసుకునే అవకాశం ఉందా, నేరుగా వచ్చే అవకాశం ఉందా చూడాలి. అంటే దీంట్లో భారతీయ అంటే బిఎన్ఎస్ ప్రకారం 356 అలాగే భారతీయ నాగరిక సురక్షా సమితి కింద 222, 23 కింద ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో ఉన్నటువంటి కేసుల గురించి కొండా సురేఖ నేరుగా రావాల్సి అయితే ఉంటుందని చెప్తున్నాం జరిగింది. చూడాలి అంటే ఇంకా తనకు కోర్టుకు ఇంకేమైనా ఉపశమనం తాను కోరే అవకాశం ఉందా అనేది మాత్రం తదుపరి విచారణలో కావచ్చు లేదా కోర్టుకు హాజరైన తర్వాత తెలిసే అవకాశం. మీరు ఇంతకు ముందు అన్నట్టు మరి అక్కినేని నాగార్జున విషయంలో మరి క్షమాపణలు చెప్పిన తర్వాత అది అంటే కేసు కొట్టివేయడం జరిగింది. మరి ఇది కూడా అలా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకునే అటువంటి దాఖలు చాలా వరకు చూసాం. కానీ ఇందులో కాస్త అంటే ఒక వ్యక్తి నాగార్జున కోడలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కావచ్చు, డ్రగ్స్ విషయంలో కావచ్చు, డ్రగ్స్ తీసుకుంటాడు, ఇలాంటి కొన్ని విషయాలు అయితే తనకు పరువుకు భంగం కలిగించిన అంటే 10 సంవత్సరాలు తాను మంత్రిగా కొనసాగిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక గుర్తింపున్న వ్యక్తి, అలాంటి కేసీఆర్ కొడుకుగా అలాగే 10 సంవత్సరాలు ఇటు మంత్రిగా చేరిన తనపైన ఇలాంటి ఆరోపణలు చేయడం అయితే చాలా మనస్ఫూర్తిగా సీరియస్ గా తీసుకున్నానన్నమాట తను కేసు వేయడం అయితే జరిగింది. అప్పట్లో ఈ విషయాలన్నీ కూడా చాలా వైరల్ అయ్యి, ఈ విషయాల్లో సోషల్ మీడియా కూడా బాగా వైరల్ అయ్యి, మరి ఆరోపణలకు మనస్తాపం చెందినటువంటి కేటీఆర్ తన 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు తన ప్రతిష్టకు కుటుంబానికి గాయపరిచాయని స్నేహితులు సహచరులు కూడా షాక్ అయ్యారని కూడా కేటీఆర్ ఈ కోర్టులో ఈ పిటిషన్ అయితే చేశారు. మరి చూడాలి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా తను కేటీఆర్ గతంలో కోరారు. అయితే సురేఖ లేదు, నాగార్జున విషయంలో మాత్రం తను స్పందించడం జరిగింది. అలాగే నాగార్జున కూడా ఉపశమనం ఇచ్చిన కేసు. మరి ఇప్పుడు బహిరంగ క్షమాపణ గతంలో కేటీఆర్ కోరినట్లు కొండా సురేఖ చెప్తుందా లేక కోర్టులోనే ప్రొసీజర్ అవుతారా అనేది మాత్రం వేచి చూడాలని అంశం. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.